నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఎప్పుడు చేసుకునే బీరకాయ పప్పులా కాకుండా ఇలా ఆంధ్ర స్టైల్లో ఓసారి బీరకాయ పప్పుని ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి ఇలా పప్పుతో పాటు కాస్త నెయ్యి వేసుకొని తృప్తిగా తినేయచ్చు. మనం బీరకాయతో ఎన్నో రకాల వంటలు చేసుకుంటాం, కానీ ఇది చాలా రుచిగా స్పెషల్ టేస్ట్ తో సూపర్ ఉంటుంది. పోషకాలు చూసుకున్నా ఇందులో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ చాలా అధికం కాబట్టి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా నోరూరించి ఈ బీరకాయ పప్పుని ఎలా చేయాలో సింపుల్ మెథడ్ లో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పప్పుని కడగడానికి కుక్కర్లోకి ఒక 1/4 కప్పు కందిపప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ కందిపప్పుతో పాటు ఒక 1/4 కప్పు పెసరపప్పును కూడా తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం పెసరపప్పు వేయడం వలన రుచితో పాటు చిక్కదనం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా పప్పుని కడిగి తీసుకున్నాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల నీళ్ళని తీసుకోండి. అయితే మనం ఈ పప్పుని వెంటనైనా ఉడికించుకోవచ్చు, బట్ పప్పుని వెంటనే ఉడికిస్తే ఇందులో వేసే బీరకాయ అనేది మరీ మెత్తగా ఉడికిపోతుంది. కాబట్టి పప్పుని ఒక అరగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించుకున్నామంటే పప్పుతో పాటు బీరకాయ కూడా కరెక్ట్ గా ఉడుకుతుంది. ఇక్కడ నేను మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెడుతున్నాను. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి 200 గ్రాముల వరకు బీరకాయల్ని వాడుతున్నాను. అలాగే బీరకాయ పైన ఉండే చెక్క అనేది మరీ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. కొంచెం నారలా ఉంటుంది కదా, ఆ నారలా ఉండేది ఇలా కొంచెం పైన తీసేసి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం కనబడేలా ఇలా మీడియంగా కట్ చేయండి. మరీ పెద్దగా కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీడియంగా కట్ చేస్తే సరిపోతుంది. చిన్నగా కట్ చేసామంటే పప్పుతో పాటు బీరకాయ మెత్తగా ఉడికిపోయి పప్పులో అసలు బీరకాయ అనేది కనబడదు. కాబట్టి ఈ మాత్రం మీడియంగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన బీరకాయ ముక్కల్ని అరగంట నానబెట్టిన పప్పులోకి తీసుకుందాం. ఇందులోనే 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే శుభ్రంగా కడిగిన కొద్దిగా కరివేపాకును, 4-5 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. మీరు మొత్తం పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, బట్ ఇలా కొంచెం పచ్చిమిరపకాయలు కారం వేసి చేస్తే రుచి ఇంకా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల నూనెని తీసుకొని వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మొత్తానికి పప్పుని మెత్తగా ఉడికించాలి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, పప్పు మనకి మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ లేదా ఇలా గరిటెతో కానీ కొంచెం మెదిపినట్టుగా చేస్తూ మ్యాష్ చేయండి. మనకు మరీ పప్పు అనేది మెత్తగా కాకుండా కొంచెం బరక తెలిసేలా ఉంటేనే ఈ పప్పు రుచి అయినా కన్సిస్టెన్సీ అయినా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నేను గరిటెతోనే ఇలా కలిపి తీసుకుంటున్నాను. దీంతో పప్పు లైట్ గా మ్యాష్ అవుతుంది మరియు ముద్దలా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండు నుండి తీసిన చింతపండు పులుసుని, అలాగే పప్పు చిక్కదనాన్ని బట్టి 1-1.5 గ్లాస్ నీళ్లను తీసుకుని కలపండి. ఇక్కడ నాకు 1.5 గ్లాస్ అంటే 300 ml వరకు నీళ్ళని తీసుకున్నాను. పప్పుని మరీ పల్చగా చేయట్లేదు. మీరు కొంచెం పల్చగా చేయాలనుకుంటే దాన్ని బట్టి కొంచెం నీళ్ళను ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే అన్నంలో తినడానికి బాగుంటుందని నేను మీడియం థిక్నెస్ గా చేస్తున్నాను. సో ఇలా తయారు చేసిన ఈ పప్పుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టి 4-5 నిమిషాలు బాగా మరగబెట్టండి. ఇలా మరిగిస్తున్నప్పుడు పెసరపప్పు అడుగు పట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరగబెట్టండి. ఇలా పప్పుని చక్కగా మరగబెట్టాక ఇప్పుడు ఇందులోకి పోపు కోసం వేరే ప్యాన్ని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇవి దూరగా వేగాక ఇందులోకి సన్నగా తరిగిన 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని తీసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. పోపులో వెల్లుల్లిని బాగా ఫ్రై చేయాలి. అప్పుడే పప్పుకి మంచి రుచి అనేది యాడ్ అవుతుంది. ఇలా వెల్లుల్లిని ఫ్రై చేశాక ఇందులోనే ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. పోపు ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయ్యాక చివరిగా కొంచెం ఇంగువను తీసుకొని కలిపి పప్పులోకి తీసుకోండి. ఒకసారి పోపు అనేది పప్పులో కలిసేలా కలిపాక చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని కలిపామంటే
గుమగుమలాడే కమ్మని బీరకాయ పప్పు తయారైపోయింది. ఇలా మనం సింపుల్ వేలో మంచి టేస్టీగా చేసుకోవచ్చు. బీరకాయ అంటే చాలా వరకు బోర్గా ఫీల్ అవుతుంటారు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, టేస్టీగా తినేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.